మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి కళలు అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈరోజు విశ్రాంతి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామా? కొంతకాలం నుంచి మనం ఈ మరణం లేని మీరు అనే గ్రంథంలోని అద్భుతమైన విషయాలను చర్చించుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కాస్త ఆగి మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటే మంచిది. ఇంతవరకు ఏ ఏ విషయాల గురించి మనం నేర్చుకున్నామో, ఏ ఏ విషయాలను నేర్చుకోగలిగామో మనం ఒక్కసారి లెక్క చూసుకుంటే మంచిది. అప్పుడప్పుడు చేస్తున్న పనిని ఆపి కాస్త విశ్రాంతి తీసుకొని శరీరంలో కాస్త శక్తిని మళ్ళీ పుంజుకొని పునర్జీవనం పొందితే మంచిది కదా. మనం యోగా చేసేటప్పుడు కూడా అంతేగా. ఒక స్ట్రెచ్ ఏదన్నా చేసాము అంటే ఆ స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఆ మజిల్కి కొంత రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకో స్ట్రెచ్చింగ్కి కానీ సేమ్ థింగ్ రిపీట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. అదే విధంగా అనమాట. సో ఎప్పుడైనా ఈ రీక్రియేషన్ అంటే విశ్రాంతి పొందితే రీక్రియేషన్ అంటే పునఃసృష్టి జరిగినట్లే అన్న ఆలోచన మనకి ఉండాలి. ఇది ఎందుకు ఇక్కడ మనం చెప్పుకుంటున్నామంటే, ఈ విశ్రాంతి రెస్టింగ్ అనేది అలసటతో ముడిపడి ఉంది కాబట్టి. అలసిపోయిన మనిషి ఉత్సాహంతో పని చేయలేడు కదా. మనం అలసిపోయినప్పుడు ఏం జరుగుతుందో మనకి బాగా తెలుసు. కష్టపడి పనిచేసిన తర్వాత ఓ కండరం ఎందుకు బిగదీసుకుంటుందో అర్థం చేసుకోవడానికి మనం శరీర నిర్మాణ శాస్త్రాన్ని నేర్చుకోవాల్సిన పని లేదు. మన కుడి చేత్తో బరువును పైకెత్తి మళ్ళీ కిందకు దించే పనిని మనం చాలాసార్లు చేశామనుకోండి, కాసేపు అలా జరిగాక మన చేతి కండరాలలో ఒక నొప్పి మొదలవుతుంది. చేతిలో ఒక వింత జరుగుతుంది. ఇలాగే ఇంకా కొనసాగిస్తే ఇప్పుడు అనిపిస్తున్న ఇబ్బంది నిజమైన నొప్పిగా మారిపోతుందనే హెచ్చరిక మనకి తెలుస్తుంది. అవునా? సో ఈ విషయాన్ని ఇంకా కొంచెం దగ్గర నుంచి మనం గమనిద్దాం. ఈరోజు మనం ఈ సృష్టిలోని ప్రాణం మొత్తం విద్యుత్ శక్తితో ఆవిర్భించిందని తెలుసుకుంటాం. మనకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు కదా. సో మనం ఏ ఆలోచన చేసినా అది ఒక వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఇంతకుముందు అనుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, మనం ఏ ఆలోచన చేసినా అక్కడ విద్యుత్, ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది తయారవుతుంది. ఒక వేలిని కదిలించాలంటే మనం ఒక విద్యుత్ ప్రవాహాన్ని మన నరాల ద్వారా ఒక స్పందనలాగా పంపిస్తే ఆ సంకేతానికి తగినట్లు ఓ కండరం పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం మొరటుగా అవివేకంగా పనిచేసి పాడు చేసుకున్న చేతిని గురించి ఆలోచిద్దాం. మనం ఒక చేత్తో ఓ బరువును ఎత్తుతూ దించుతూ ఉన్నప్పుడు మెదడు నుంచి చేతి కండరాలకు సంకేతాలను చేరవేస్తున్న నరాలు అలసిపోతాయి. ఓ ఇంట్లో కరెంటు బాగా ఎక్కువగా ఖర్చవుతూ ఉంటే ఆ ఓవర్లోడ్ వల్ల ఇంట్లోని ఫ్యూజ్ వేడెక్కి రంగు మారిపోయి కాలకపోయినా తన అలసిపోయినట్లు ఓ నిదర్శనాన్ని చూపుతున్నట్లే మన ఒంటిలోని నరాలు కూడా తమలో నుంచి వెళ్తున్న మోతాదుకు మించిన విద్యుత్ సంకేతాల వల్ల అలసిపోతాయి. అంతేకాదు పనిచేస్తున్న కండరాలు కూడా అలసిపోతాయి. అనేక పర్యాయాలు వ్యాకోచించి సంకోచించి అవి అలా అలసిపోతాయి అన్నమాట. అవి ఎందుకు అలసిపోతాయి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా ఈజీ. మనం ఓ చేతిని కదిలించినప్పుడు మెదడు పంపే సంకేతాల వల్ల చేతిలోని కండరాల ఉత్తేజాన్ని, ప్రేరణను పొందుతాయి. సో విద్యుత్ ప్రవాహం వల్ల కండరాల్లోని ప్రోగులు బలంగా వ్యతిరేక దిశలోకి గుంజబడతాయి. ఈ విధంగా అనేక ప్రోగులు
ఒక్కసారిగా వ్యతిరేక దిశల్లో గుంజబడితే వీటన్నిటి చర్యల వల్ల ఆ కండరం బాగా ముడుచుకొని తన పొడవును తగ్గించేసుకుంటుంది. అందువల్ల చెయ్యి పైకి లేస్తుంది. ఇదే సమయంలో ఇంకో చర్య కూడా జరుగుతూ ఉంటుంది. కండరాల్లో నుంచి బయటకు వచ్చి అటు ఇటు కదులుతున్న ద్రవాలలోని రసాయనాలు కొన్ని చిన్న చిన్న స్ఫటికలుగా గడ్డ కట్టిపోవడం ప్రారంభిస్తాయి. ఈ స్ఫటికాలు కండరాల టిష్యూలలో ఇరుక్కుపోతాయి. తయారవుతున్న ద్రవాలని కండరాల్లోని టిష్యూలు పీల్చుకునే వేగం కంటే ద్రవాలు ఊరే వేగం ఎక్కువైపోతే ఆ పరిస్థితుల్లో ఈ స్ఫటికాలు తయారవడం ఎక్కువ అవుతాయన్నమాట. సో ఈ స్ఫటికాల అంచులు చాలా పదునుగా బాగా మొనలు తేలి ఉండటం వల్ల కండరాల టిష్యూలో అడ్డం పడి గుచ్చుకొని మనం కండరాల్ని కదుపుతున్నప్పుడల్లా తీవ్రమైన బాధను కలిగిస్తాయి. మనం చేస్తున్న పనిని ఆపేసి ఒక రోజో 2 రోజులో విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల టిష్యూలలోని స్ఫటికాలు మళ్ళీ మెల్లగా కరిగిపోయి కండరాలు ఒకదాని మీద మరొకటి సులభంగా జారుతూ సక్రమంగా హాయిగా పనిచేయగలిగిన స్థితికి తిరిగి చేరుకుంటాయి. ఈ మాటల్ని మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడే కీళ్ళ నొప్పులను గురించిన ఓ మాటను కూడా చెప్పేసుకుంటే మంచిది. కీళ్ళ నొప్పులున్న వాళ్ళకి ఎక్కడెక్కడో ఏర్పడే ఈ స్ఫటికాలు ఈ జబ్బును వాళ్ళ కాళ్ళు చేతులను పట్టుకుని వాటిని బిగపట్టుంచుతాయి. వీళ్ళు చేతుల్ని కాళ్ళని కదపవచ్చు, కానీ అలా చెయ్యాలంటే ఎంతో బాధను భరించాల్సి వస్తుంది. వీళ్ళ బాధిత అంగాల టిష్యూలోని స్ఫటికాలను కరిగించే మార్గాన్ని ఎవరైనా కనిపెట్టే వరకు వీళ్ళు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండాల్సిందే, ఇంకో దారి లేదు. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలని అనుకుని మొదలుపెట్టిన మాటల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అనిపిస్తోంది కదా. ఇంకోసారి ఆలోచిద్దాం. మనం దూరంగా వెళ్ళిపోవడం లేదేమో, నిజానికి ఒక విషయాన్ని నేర్చుకోవడం కోసం మరీ అతిగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఏ అభివృద్ధిని సాధించలేం. ఎందుకు అంటే మన మెదడు బాగా అలసిపోయి ఉంటుంది కాబట్టి. బాగా శ్రమ పడితే గానీ సాధించలేం అని నమ్మే మనుషుల మధ్య మార్గాన్ని అనుసరించలేరు. అవిశ్రాంతంగా పనిచేస్తూ బానిసల్లాగా తయారైన వాళ్ళు ఏ స్థితిని అందుకోలేరు. వారి అతి ప్రయత్నమే వారి అపజయాలకు కారణం. తీవ్ర పరిశ్రమ చేసే కొందరు తీవ్రంగా అలసిపోవడం వల్ల తీవ్ర పదజాలంతో భయంకర విషయాలను మాట్లాడుతూ ఉంటారు. తామేం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో వాళ్ళు ఉండటం వల్ల అలా వాళ్ళు మాట్లాడతారనమాట. మనం విపరీతంగా ఆలోచిస్తున్నప్పుడు మన మెదడులో తయారయ్యే విద్యుత్ తగ్గిపోతుంది. బాగా తగ్గిపోయిన తరువాత మెదడు నుంచి వస్తున్న పాజిటివ్ ఆలోచనల మీద తీవ్ర మనస్తత్వంతో ఉంటామన్నమాట. అంటే ప్రశాంతంగా ఉండే మనోప్రవృత్తికి సరిగ్గా విరుద్ధంగా తయారవుతాం. ప్రశాంతత అనేదే లేకుండా ఉంటుంది. అలసిపోవడం వల్ల కానీ మరే కారణం వల్ల కానీ మనం బ్యాడ్ టెంపర్లో ఉంటే ఆ పరిస్థితికి అర్థం ఏమిటో తెలుసా? దానికి అర్థం మనలలో ఉన్న విద్యుత్తును ఉత్పత్తి చేసే జీవకణాలను మనమే నాశనం చేసుకుంటున్నామని. ఆ జీవకణాలు నాశనమైపోతున్నాయని అర్థం. మనం కార్ని డ్రైవ్ చేస్తామా? కారు బ్యాటరీని ఎప్పుడైనా చూస్తామా? చూసి ఉంటే ఒక్కసారి బ్యాటరీ ధృవాల వద్ద ఆకుపచ్చ రంగుతో చిలుము పట్టి అసహ్యంగా కనిపించడాన్ని మనం చూసే ఉంటాం కదా. దీన్ని అలాగే వదిలిపెట్టేస్తే ఆ చిలుము చివరికి బ్యాటరీ వైర్ని కూడా తినేసి కార్కి కరెంట్ను అందకుండా చేస్తుంది. ఇదే విధంగా మన గురించి మనం సరైన శ్రద్ధ తీసుకోకపోతే మన ప్రవర్తన కూడా పాడైపోయి తీవ్ర మనస్తత్వం
లేదా మనస్తాపంతో మనం బాధపడక తప్పదు. సాధారణంగా స్త్రీలకే ఇది వర్తిస్తుంది. ఉన్నతమైన ఆశయాలతో పెళ్లాడి కాపురానికి వస్తారు. నెమ్మదిగా భర్త ప్రవర్తన మీద ఎందుకో ఓ చిన్న అనుమానం. ఆమెకు అలా ఆ అనుమానం మొదలైపోయిందనుకోండి. ఈ అనుమానాలను ఆమె బయట పెట్టేయడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా ఆమె అనేక సార్లు మాట్లాడడం జరిగేసరికి అది ఒక అలవాటుగా పరిణమించి చివరికి ఓ దుర్భరమైన గయ్యాళి భార్యగా రూపొందుతుంది. ఈ ప్రపంచంలో గయ్యాళి భార్యల్ని చాలా నీచమైన జీవరాశుల క్రింద జమకడుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉండాలి. అలా ఉంటే మంచి ఆరోగ్యంతో మనం బావుంటాం. ఆరోగ్యం కోసం మనల్ని భోజనం మానేసి నోరు కట్టేసుకోమని సలహాలనిచ్చే సన్నబడే విద్యల్ని నేర్చుకోకండి. ఎందుకు అంటే కాస్త కండబట్టి ఉండేవాళ్ళే సాధారణంగా సంతోషంగా ఉంటారు. సన్నగా వేలాడుతూ బహుశా గిలకల్లా ఎముకల చప్పుళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళ కన్నా కొంచెం కొంచెం కండబట్టి ఉన్న వాళ్ళే చూడటానికి కూడా అందంగా, వాళ్ళు నిజంగా కూడా సంతోషంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఇంకా మధ్య మార్గం అనే విషయానికి వచ్చేద్దాం. ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా తమ శక్తి కొద్దీ చక్కగా పనిచేస్తూ ఉండాలన్న విషయం సరైనదే. తమ శక్తికి అతీతంగా ఎవ్వరూ సవ్యమైన పద్ధతిలో పనులను నిర్వర్తించలేరు. అనవసరంగా అలసిపోవడం ఒక్కటే మిగులుతుంది అలా ఒళ్ళు వీర్చుకొని పనిచేసినప్పుడు. ఓ విద్యుత్పత్తి కేంద్రాన్ని గురించి ఆలోచించామనుకోండి. కొన్ని వేల లేక లక్షల బల్బుల్ని వెలిగించడానికి చాలినంత విద్యుత్తుని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఆ కేంద్రంలోని జనరేటర్‌కి ఉందని అనుకుందాం. అలాంటి జనరేటర్‌ని ఇంకా ఎక్కువ వేగంతో మనం పని చేయించామనుకోండి, అప్పుడు విద్యుత్పాదన బాగా ఎక్కువవుతుంది. ఈ మొత్తం కరెంటును ఉన్న బల్బులు పూర్తిగా వినియోగించుకోలేవు కదా! సో, అధికంగా ఉత్పత్తయిన విద్యుత్ ఎక్కడో ఒక చోట వృధాగా నేలపాలు కాక తప్పదు. ఈ నష్టానికి తోడుగా అనవసరంగా తన సామర్థ్యాన్ని మించి పనిచేస్తూ ఉన్న ఆ జనరేటర్ పాడయ్యే ప్రమాదం కూడా ఉండనే ఉంటుంది కదా! సో, ఈ విషయాన్ని ఇంకో విధంగా గమనించామనుకోండి. మనం గంటకు 30 మైళ్ళ వేగంతో వెళ్దామని అనుకుంటున్నామనుకోండి. చాలామందికి ఇంకా ఎక్కువ వేగంతో వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కానీ మనం ఈ ఎగ్జాంపుల్‌కి 30 మైళ్ళ వేగం చాలు. సో, మనం వివేకవంతులమైతే టాప్ గేర్ వేసుకొని సునాయాసంగా కారు చక్రాలు ఆహ్, డొల్లుతూ ఉండగా ఆ వేగంతో హుషారుగా సాగిపోతూ ఉంటాం. ఇంజిన్ నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. కనుక దాని మీద అధిక భారం పడే అవకాశం లేదు. ఒకవేళ మనం అంతగా అనుభవం లేని డ్రైవర్ అనుకోండి. మనం మొదటి గేర్ వేసుకొని 30 మైళ్ళ వేగంతోనే బండిని దూకేస్తూ ఉంటాం. అప్పుడు మన కారు ఇంజిన్ టాప్ గేర్‌లో ఉన్నప్పటికన్నా సుమారు 5, 6 రెట్లు ఎక్కువ శక్తితో, గొప్ప చప్పుడుతో బోలెడు పెట్రోల్‌ని ధారాళంగా తాగేస్తూ టాప్ గేర్‌లో మనం ఏ లక్ష్యాన్ని సాధించామో అదే లక్ష్యాన్ని సాధిస్తుంది. కాబట్టి మధ్య మార్గం అంటే వివేకవంతమైన ఆలోచనతో మనమే నిర్ణయించుకున్న తగిన పద్ధతి అని అర్థం చెప్పుకోవచ్చు. నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంత శక్తి, శ్రమ అవసరం అవుతుందో అంతే ఖర్చు చేస్తూ అనవసరంగా మన జీవితాన్ని వృధా చేసుకోకుండా, అనవసరంగా మన శక్తిని వృధా చేసుకోకుండా, అనవసరంగా విపరీతంగా పని చేయకుండా ప్రవర్తించడమే మధ్య మార్గం. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే తాము బాగా కష్టించి నిరంతరం పనిచేస్తూ ఉండాలని, ఎంత గొప్ప స్థాయి తమకు లభిస్తుందని అలా పనిచేస్తే అని అనుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయం ఎంత మాత్రం సరికాదు. పని జరగడానికి ఎంత శ్రమ అవసరమవుతుందో ఈ మాటను పదే పదే మనం ఇంకా చెప్పలేము. కానీ మనం గుర్తుంచుకోవాలి అందరూ కూడా. మన పని జరగడానికి
చేయడానికి ఎంత శ్రమ అవసరమవుతుందో, అంత శ్రమను మాత్రమే మనం పడాల్సి ఉంటుంది. మరి విశ్రాంతి గురించి మరింత అద్భుతంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. అయితే మధ్య మార్గాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి అన్న ఎగ్జాంపుల్స్‌ని బాగా అర్థం చేసుకోండి. మరి మధ్య మార్గంగా జీవించడం మొదలుపెట్టేయండి. ఎందులోనూ, ఏ విషయంలోనూ అతిగా ప్రయత్నించడం, శ్రమపడడం, ఆలోచించడం మాత్రం చేయకూడదు. మధ్య మార్గంగా ఉందాం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.